హలో అండి, అందరు బాగున్నారా? ఇవాళ మనం ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని కొన్ని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం కట్ చేసిన ఆలూ వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నామండి. హలో, చూడండి, ఇప్పుడు ఆలు వేగిపోతుంది కదండి. ఈ టైంలో మనం ఒకసారి కలిపేసుకొని సాల్ట్, పసుపు వేసేసుకున్నామండి. సాల్ట్ మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఇది ఒకసారి మనం కలిపేసుకున్నాం. ఇలా అట్లకారతో కలుపుకోండి, బాగా వస్తుంది. అంటే ముక్క చెదిరిపోకుండా ఫ్రై బాగా వస్తుంది మీకు. చూడండి, మగ్గుతుంది బాగా. ఇంకొంతసేపు మగ్గాక మనము కారం వేసుకొని ముక్క మగ్గిందో లేదో చూసుకొని ఆపేయడమేనండి. చూడండి, ఆలూ ఫ్రై ఎంత బాగా మగ్గుతుందో. ఇంకా మగ్గాలండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంతసేపు ఆపుతామండి. ఫైనల్గా మనం కొంచెం ఎర్రకారం వేసుకున్నామండి. ఒక్కసారి కలుపుకున్నాం. ఒక 2 మినిట్స్ నుంచి దించేసుకోవడమేనండి. మన ఆలూ ఫ్రై కరకరలాడే మన ఆలూ ఫ్రై రెడీ అయిపోద్ది. మీ దగ్గర ఉంటే కొంచెం పుట్నాల పప్పు పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్కి. ఈ పుట్నాల పప్పు పొడి ఏంటంటే పుట్నాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి మిక్సీకి వేయడమేనండి. ప్రతి ఫ్రైలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా వేసి ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, మన వేడి వేడి ఆలూ ఫ్రై, కరకరలాడే ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అందరికీ.